శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోతున్నటువంటి వార ఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి ఉండడం వలన ఎక్కువగా ఈ వారం అంతా కూడా జాతకుడు అనవసర విషయాల మీద ఆసక్తి పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా చాలా వరకు నష్టాల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా వరకు మీ యొక్క క్యాష్ బ్యాలెన్స్ చాలా జీరోకి రావడం వలన ముఖ్యమైనటువంటి విషయాలు వాయిదా వేయవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా వారి ఏజ్ను బట్టి ఈ వారంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల ఏంటంటే జాతకులు ఎక్కడికి వెళ్ళినా కూడా తగు విధమైనటువంటి వైద్య సహాయం పొందేలాగా మీరు చూసుకోవడం మంచిది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి 100% నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, పందాలు, క్రికెట్ బెట్టింగ్ల వాడికి చాలా దూరంగా ఉండడం మంచిది. చాలా వరకు దానివలన కూడా నష్టపోయే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మీ సలహాల వల్ల, సూచనల వల్ల ఇతరులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే కొంతమందికి డిసప్పాయింట్మెంట్ లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. అంటే మనకి ఏదైనా పెళ్లి సంబంధించిన విషయాల్లో, ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మరి ఆ ప్రేమని పెళ్లిగా మార్చుకునే విషయంలో కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో దాన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సింది. ఇదే సమయంలో నమ్మక ద్రోహం కానీ, నమ్మిన వారి వల్ల మోసం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు రహస్యంగా దాచాలనుకున్నటువంటి విషయం ఏదో విధంగా బయటపడి దానివల్ల కొంత ఇబ్బందులు, మనస్పర్ధలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే మరి రాశి యందు ఉన్నటువంటి కుజ గురుల ప్రభావం వల్ల జాతకుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా విపరీతమైనటువంటి కోపానికి, ఆందోళనకి గురవుతూ ఉంటాడు. కాబట్టి ఏదైనా విషయాన్ని చాలా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. అయితే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరంగా కొంత మార్పులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అయినా మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మీకు అనుకూలమైన మార్పు రాకపోవచ్చు. అందువల్ల ఏంటంటే వచ్చినటువంటి దాన్ని అంగీకరించడమే ఉత్తమం. లేని విషయంలో దాని తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో రాజీ మార్గంలో వెళ్ళడం మంచిది. దశమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనం, రవి మీద దృష్టి ఏంటంటే ప్రభుత్వ అధికారులకి కొంత పై అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. మీకు అనుకోకుండా మీ వృత్తిలో అదనపు బాధ్యతలు రావడం వల్ల మామూలుగా చేస్తున్నటువంటి గంటలు కాకుండా అదనంగా వర్క్ చేయవలసి ఉంటుంది. చాలా అధిక శ్రమకి, అధిక ఒత్తిడికి గురవుతుంటారు. దానివల్ల పెద్దగా ఫలితం లేకపోయినప్పుడు కూడా తప్పనిసరిగా వృత్తిలో కష్టపడే అవకాశం ఉన్నది. విద్యార్థులు కూడా విద్య యందు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ సమయంలో అసలు చదువు మీద కాకుండా ఇతర విషయాల మీదకి దృష్టి మళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటర్నెట్, మీడియా, ఫేస్బుక్ వాటికి దూరంగా ఉంటూ ఎక్కువగా విద్య మీద కేంద్రీకృతం ఇస్తే తప్ప చాలా వరకు చదివే విషయాలు జ్ఞాపకం రాకపోవడం, సరైనటువంటి స్ఫురణ లేకపోవడం వలన మరి ఏదైనా ఎగ్జామ్స్లో కూడా కొంత అనుకున్నటువంటి ర్యాంకు సాధించలేకపోవచ్చు. కాబట్టి ఎక్కువగా కష్టపడడం మంచిది. అలాగే ఇతరులని, పుకార్లని, ఇతర వార్తల్ని నమ్మి మోసపోవద్దు. ఏదైనా వాస్తవం తెలుసుకుంటేనే నిజమని నమ్మి వాస్తవంగా ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం,
కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగి నూనె కానీ చామంతి నూనె కానీ కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగి నూనె కానీ చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిల్ దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల దాన్ని అభిషేకం కూడా అంటారు. ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాడు శని అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.